అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకుడు డొక్కా అజయ్ బాబు డిమాండ్ చేశారు. నాతవరం మండల ఆర్డీఓ ఏ వేణుగోపాల్కు వినతి పత్రం అందజేశారు. దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి స్వతంత్ర దర్యాప్తు చేయాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. స్పందించి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అలాగే మరి ఈ దాడిపైన మరి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మరి ఆయన పైన జరిగిన దాడిని మరి ప్రతిఘటించి మరి అటు ఆ దోషులపై మరి ఆ కేసులు పెట్టి మరి అరెస్టు చేసి జైల్లో పెట్టి మరి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మరి జరగాలని చెప్పి మరి ప్రభుత్వాలను మేము కోరుకుంటూ ఉన్నాం. అలాగే మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా మరి కుల వ్యవస్థ లేకపోవడం వల్ల మరి ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మరి మన భారతదేశంలో మాత్రమే కుల వ్యవస్థ మరి ప్రచలిపోతూ ఉంది. ఆ కుల వ్యవస్థ వల్ల మన భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది అంటున్నాం, కానీ అభివృద్ధి చెందడం అనేది ఎప్పటికి జరుగుతుందో మనకే అర్థం కాని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ ప్రపంచంలో మరి కుల వ్యవస్థ ఎక్కడా లేని కుల వ్యవస్థ భారతదేశంలో ఉంది. కాబట్టి కుల వ్యవస్థని అంతమందించే విధంగా వెళ్ళాలి. దళితులపై దాడులు జరగకుండా ఈ ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి. మరి భారతదేశం అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో మరి జడ్జిల గారికి ఇలాంటి అవమానం జరిగితే మరి మనకి ఎక్కడ మనకి గౌరవం ఉందని చెప్పి మేము కోరుకుంటూ ఇలాంటి పరిస్థితులు జరగకుండా మరి చర్య తీసుకోవాలని చెప్పి ఈ మీడియా ముఖంగా మీ అందరినీ కోరడం జరుగుతుంది.